అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూలై 12వ తేదీ నుండి జూలై 18వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. అధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి లభిస్తుంది. ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకుంటే మంచిది. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వారాంతంలో శుభవార్త వినే అవకాశం ఉంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లేదా హనుమంతుని ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులను గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ ఆహార నియమాల గురించి పాటించడం మంచిది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. శుభకార్యాలపై చర్చలు ప్రారంభమవుతాయి. పెద్దల ఆశీస్సులు మీకు బలాన్ని ఇస్తాయి. శుక్రవారం మహాలక్ష్మీదేవిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ వారం ప్రతి విషయంలో ఓర్పు, సహనం అవసరం. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినా మీ తెలివితేటలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా నిద్ర, ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. మిత్రుల సహాయం సమయానికి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనశ్శాంతి లభిస్తుంది. బుధవారం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం మీరు అనుకున్న పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతాయి. దైవ దర్శనం చేసే అవకాశం లభిస్తుంది. వారాంతంలో ఆర్థికంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. సోమవారం పరమేశ్వరునికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. తదుపరి సింహరాశి. ఈ వారం ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో జరిగే సమావేశాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనంద వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందవచ్చు. ఆరోగ్యపరంగా స్వల్ప ఒత్తిడి ఉన్నప్పటికీ త్వరగా కోలుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదివారం సూర్యనారాయణునికి ఆర్ఘ్యం సమర్పించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఈ వారం దూర ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరిస్థితి గత వారంతో పోలిస్తే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీస్సులు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. వారాంతం ఒక నిర్ణయం మంచి ఫలితాన్ని అందిస్తుంది. శ్రీ మహావిష్ణువు నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను కలుగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలలో అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకుంటారు. విద్యార్థులు లక్ష్యంపై దృష్టి నిలిపితే ఆశించిన ఫలితాలు పొందగలరు. కోర్టు లేదా ప్రభుత్వ వాహనాల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆరాధన, శ్రీ సూక్త పారాయణం చేయడం శుభప్రదం.
తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం మీ ధైర్యం, పట్టుదల ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లాభాలను తీసుకువస్తాయి. భాగస్వామి వ్యవహారాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనశ్శాంతి లభిస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుని ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం మీ కృషికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభను గురించి కొత్త అవకాశాలు కల్పించవచ్చు. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం మీకు బలంగా నిలుస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వారాంతంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా గురుగ్రహ ఆరాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. ఈ వారం మీరు అనుకున్న పనులు నెమ్మదిగా అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగి కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యంపై కొత్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు గురువుల సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. తదుపరి కుంభరాశి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి లాభాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరిగి ఇంటిలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మిత్రుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో శుభకార్యాలకు సంబంధించిన వార్తలు వినవచ్చు. శనివారం శనీశ్వరుని ఆరాధనతో పాటు దుర్గాదేవి స్మరణ చేయడం మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. ఈ వారం ప్రతి విషయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం సాధారణం కంటే అనుకూలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించడం మంచిది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. గురువారం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన విశేష శుభ ఫలితాలను అందిస్తుంది.